నిరుద్యోగులు విద్యార్థులకు ఫీజు బకాయిలు 7,000 కోట్లు ప్రవేశపెట్టారు. వాళ్ళకు అందాల్సినటువంటి వైద్యం ఈరోజు అది కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా జగనన్న వచ్చిన తర్వాత మాకు మంచి జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మేమందరం కూడా జగనన్న ముఖ్యమంత్రిని చేసినంత వరకు కొన్నిటిలో ఈరోజు మేము అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కొన్నిటిని గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ ఎగరేసి జగనన్నకు కొన్నిటి నియోజకవర్గానికి కానుక ఇవ్వడానికి మేమందరం కూడా శాశక్తులు కృషి చేస్తామని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటిస్తూ మరొక్కసారి జగనన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఆయన ఉండాలి. ఈ రాష్ట్ర మరి భవిష్యత్తు మరి భాగ్య ప్రదాత ఆయన. అందరం కూడా ఒక దార్శనికుడు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ గారు చెప్పారు. అలా చెప్పాల్సిన పని లేదు, అందరూ అనుభవించినాం. కాబట్టి దానికోసం మేము ఎదురు చూస్తూ మళ్ళొక్కసారి హ్యాపీ బర్త్డే టు జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.